భేటీలో అన్ని చర్చకు రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. టీసీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు విభజనకు సంబంధించి అన్నిటినీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్, చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా శనివారం భేటీ కాబోతున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఖరారైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 9లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజనపై రేవంత్ బాబు డిస్కస్ చేయనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, 5 గ్రామాల విలీన ప్రక్రియ గురించి కూడా మాట్లాడనున్నారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు రాష్ట్ర విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ముఖాముఖి భేటీ అయి విభజన అంశాలపై చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రూపంలో ప్రతిపాదన మంజూరు చేశారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు. సీఎంల హోదాలో రేవంత్, చంద్రబాబు ఫస్ట్ టైం కలవనుండడంతో ఈ భేటీకి ఇటు తెలంగాణ, అటు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకప్పటి గురు శిష్యులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో అనేక రకాల అంశాలు తెరపైకి వచ్చాయి. వీరిద్దరి భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, రాజకీయ అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ నెల 6న సమావేశం అవుతుండటంతో తమకు కావలసిన స్టఫ్ దొరుకుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కల్లోల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. అటు బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయితే దాన్ని చిలువలు పలువలు చేసి మానసిక ఆనందం పొందాలని బీఆర్ఎస్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జగన్, కేసీఆర్ ఎంత స్నేహంగా ఉన్నా గత 5 ఏళ్లలో విభజన సమస్యల పరిష్కారం కోసం వీరిద్దరూ కలిసి ఒక్క అడుగు కూడా వేయలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నారు. దీనిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సింది పోయి రాజకీయపరమైన విమర్శలు చేసి లబ్ధి పొందాలని చూడడం అవివేకమవుతుంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత విభజన సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ ఈ సమావేశం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ను మాత్రం తెగ టెన్షన్ పుట్టిస్తుంది. ఏది ఏమైనా వీరిద్దరు భేటీ తర్వాత ఏదో ఒక సెంటిమెంట్ పండించి రాజకీయంగా కాస్త లైవ్లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే వీరిద్దరు భేటీ కోసం కాచుకొని కూర్చుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసి వారికి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.